ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. సో లాస్ట్ టైం మనం ఎన్నో శ్లోకం వరకు చెప్పుకున్నాం అని గుర్తుందా? నాకు గుర్తులేదు. 37 అయింది అనుకుంటా కదా. ముప్పై 36 అయిందా? 36 అయ్యింది ప్రభు కదా. 36 నుంచి చెప్పాలి కదా. ఓకే. సో మనం
శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 8 కుంతి ప్రార్థన వారి పరిస్థితి రక్షణలో మనం కుంతి మహారాణి ప్రార్థన చదువుతూ 36 శ్లోకాలు చదివాం. 37 శ్లోకం నుంచి మనం చదవబోతున్నాం. ఆపద్యన్నస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి సుహృదోను జీవినః ఏషాం న చాన్యద్భవత పదాంబుజాత్ పరాయణం రాజస యోగితాం తాం హసాం. హే ప్రభు, సర్వకర్మలను స్వయముగా నీవే వనరించింటివి. అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణంగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మా ఏడ శత్రుత్వం కలిగి ఉన్న ఈ సమయమున మమ్మల్ని విడిచివేయుచుంటివా ఏమి? ఇక్కడ కుంతి మహారాణి తన ప్రయత్నం చెప్తుంది. ఎందుకంటే వెళ్ళిపోతుంది, తన అన్ని ప్రార్థనలు చెప్పుకుంటూ. ఇప్పుడు ఇంతవరకు ఆమె భగవంతుని స్తుతించింది, అన్ని చేసింది. ఇప్పుడు తన యొక్క దీన్ని చెప్తుంది, తన మనసులో మాటని. సర్వకర్మలను స్వయంగా నీవే వనరించితివి అంటే ఇప్పుడు చేసింది ఇంతవరకు జరిగిందంతా నువ్వే చేసేది. యుద్ధం యాక్చువల్గా యుద్ధం జరిగింది కృష్ణుడి యొక్క కోరిక మీద కదా. కాకపోతే వీళ్ళు ఐదు గ్రామాలతోటైనా సంతోషపడిపోయి, లేదంటే అది లేకపోతే అడవికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. కానీ కృష్ణుడు చేయలేదు, అంటే ఒప్పుకోలేదు. ఇక్కడ అంటే అక్కడ నిందించడం అని కాదు, నువ్వే చేయించావు. అన్యాశ్రయము లేకుండా, అంటే అన్య అంటే వేరే ఆశ్రయము, వేరే ఆశ్రయం అంటే మాకు లేదు. అంతా నీ కరుణ మీద మేము ఆధారపడ్డాం. ఏం జరిగినా నీ లెక్క ప్రకారం జరుగుతుంది, నీ కృప వల్ల జరుగుతుంది అన్న భావంలో ఉన్నాం ఈ రోజు మేము. ఆ భావంతో యుద్ధం కూడా చేసాం. ఈరోజు శత్రులందరినీ జయించాం. ఇప్పుడు ఆ రాజులందరూ కూడా మా మీద కక్ష కట్టి ఉండుకున్నారు. ఇప్పుడు రాజు చనిపోయారు, కానీ వారి కుమారులు, వారి బంధువులు, వాళ్ళందరూ కూడా మా మీద వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మానవ నైజం. అంచేది ఇప్పుడు ఇటువంటి సమయంలో మమ్మల్ని వదిలేసి మాకు ఆశ్రయం ఇవ్వకుండా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. యాక్చువల్గా మాకు నిజానికి నీ ఆశ్రయం అప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ కావాలి. అప్పుడు మేము యుద్ధం చేయలేదు, అప్పుడు మాకు అంత విరోధం అంతా ఎవరితో ఉంది? ఒక్క దుర్యోధనుడితోటే ఉండేది. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో మేము చంపిన వాళ్ళందరూ కూడా మాకు వ్యతిరేకులు అయిపోయారు. వాళ్ళ బంధువులు, వాళ్ళ పుత్రులు, వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా మా తండ్రిని చంపేవనో, మా సోదరుని చంపేవనో, లేదా మా నాన్నని చంపేవనో, లేదా మా పిల్లవాడిని చంపేవనో ఉద్దేశం మీద అందరూ మాకు శత్రువులే కూర్చున్నారు. ఇప్పుడు అటువంటి శత్రువులైన సమయంలో నువ్వు మమ్మల్ని విడిచిపెట్టిపోతున్నావా? నిజానికి మాకు నీ అవసరం ఇప్పుడే ఎక్కువ ఉంది. ఇక్కడ మనం అనుకోవచ్చు, కుంతి మహారాణి అడగాల్సింది, సర్వకర్మను స్వయంగా నీవే వనరించుతుంది అంటే నీ వల్లే అన్ని జరిగాయి, నీ వల్లే మేము ఎంతమంది శత్రువులు తెచ్చుకోవాలని నిందిస్తుందా? కాదు. అక్కడ ఆమె అలా నిందించే ఆమె అయితే ఇంత ముందే ప్రార్థనలో చేసింది, మాకు మళ్ళీ కష్టాలు, మళ్ళీ మాకు కష్టాలు ఇవ్వని చెప్పి అలా ప్రార్థించి ఆమె కృష్ణుని నిందించింది. మరి ఎందుకు ఈ నిందేస్తుంది? ఈ నింద వేయడానికి అది కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా కృష్ణుని ఒప్పించి ఇక్కడ ఉంచాలి అన్న తపన, వెళ్ళకుండా ఆపాలి అన్న తపన. ఆ తపనతో ఆమె ఆ విధంగా చెప్తుంది తప్ప దాన్ని నిజంగా కృష్ణుని మీద నింద వేయాలనే ఉద్దేశం అయితే కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. అంచేది ఈ కర్మలన్నీ నువ్వు చేయించావు, ఈ గొడవలన్నీ నువ్వే పెట్టించావు, యుద్ధం నువ్వే చేయించావు, అందరితో మాకు వాల్యూ నువ్వే తెప్పించావు అని చెప్తుందంటే దాని వెనకాతలు ఆమె
కృష్ణుని నిందించడం అని కాదు. ఎందుకంటే ఆమె ఏదో రకంగా కృష్ణుడిని నిందించో, లేదా కృష్ణుని మెప్పించో, కృష్ణుని ఒప్పించో, కృష్ణుని సంతోషపెట్టో ఏదో రకంగా కృష్ణుని ఎలాగైనా ఇక్కడ ఉంచాలి అన్న తపన తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ! అంచేత నువ్వు అలా ఎళ్ళిపోవడం సబబు కాదు. ఇప్పుడు ఇంతమంది వారితోటి మాకు శత్రుత్వం కలిగించి నువ్వు వెళ్ళిపోవడం సబబు కాదు. అందులో నువ్వు ఉండాల్సిందే. అంటే ఆ విధంగానా కృష్ణుని ఉంచాలన్న తపనతోటి ఆమె అంది. ఈ భౌతిక జగత్తులో వేరొకరి కరుణ పైన ఆధారపడి ఉన్నది దురదృష్టవశాత్తు చిహ్నం వంటిది. ప్రభుపాదుల భాష్యంలో రాస్తున్నారు. ఈ లోకంలో ఎవరైనా సరే ఒకళ్ళ కరుణ మీద ఆధారపడి జీవించడం అంటే అది దురదృష్టకరమైన పరిస్థితి. కానీ ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కానీ భగవానునితో గల దివ్య సంబంధమున అతని పైననే మనం సంపూర్ణంగా ఆధారపడి జీవించగలిగితే అది నిజంగా గొప్ప అదృష్టము. ఈ భౌతిక జగత్తులో మనం ఒక కరుణ మీద, కృప వల్ల, వాళ్ళ ఒక దయాభావం మీద, దయ వల్ల మనం బతికితే అది మన చేతకానితనం, మన దురదృష్ట పరిస్థితి. కానీ ఆధ్యాత్మిక జీవనంలో అలా జీవించడం అదృష్టం. కాకపోతే మన దురదృష్టవశాత్తు ఏంటంటే, మన ఈ భౌతిక జీవనపు ఈ అలవాటుని మన భక్తిలోకి తీసుకొస్తాం. తీసుకొచ్చి అక్కడ మన భక్తిని, మనకి గైడ్ చేస్తున్న భక్తుల్ని అందరిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. అంచేత మనకి ఇక్కడ ఇది ఆమె కృష్ణుని మాకు అనాశ్రయము మేము. మాకు వేరే ఆశ్రయం లేదు నువ్వు తప్ప అని చెప్పుకోవడం అది గర్వం. చూడండి భౌతిక జగత్తులో ఇలా చెప్పుకుంటే అది నీచతత్వం. కానీ భౌతిక జగత్తులో మనం చెప్పుకోలేం కాబట్టి భక్తిలో కూడా మనం ఒప్పుకోలేం. కానీ భక్తిలో ఇలా చెప్పుకోవడం గొప్పతనం. ఆ అహంకారం మంచిది. మనం ఏదైనా సాధిస్తే అంత భగవంతుడి కృప వల్ల సాధించాను. నాదేం లేదు. ఆయన కృప నేను అందువల్ల చెప్పుకోగలిగితే మనం అది గర్వంగా చెప్పుకుంటే అది నిజమైన అహంకారం. కానీ మనం కూడా అంతే ఏదైనా సాధిస్తే నేను కష్టపడ్డాను కాబట్టి సాధించాను అంటాం. అదే ఏదైనా పోతే భగవంతుడు నాకెందుకు చేయలేదంటాం. కానీ మనం ఏం సాధించినా, ఏం కోల్పోయినా అది భగవంతుడి యొక్క కృప అన్న విషయాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మనం నిజమైన భక్తులు. అది మనం అర్థం చేసుకోవాలి. అంచేత ఇక్కడ ఈమె గర్వంగా చెప్పుకుంటుంది మీ అనాశ్రయం అని చెప్పి. కుంతి మహారాణికి 5గురు వీరులున్నారు. 5గురు వీరులు మొత్తం ప్రపంచాన్ని మొత్తాన్ని ఓడించి పిండి చేసి పెట్టగలరు. వాళ్ళ 5గురి కోసం చెప్పుకోవడం లేదు ఆమె. వాళ్ళ 5గురి కంటే కృష్ణుడి కృపకే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది. కృష్ణ వాళ్ళ 5గురు ఉన్న బలం కంటే నాకు నీ యొక్క కృపే ముఖ్యమైంది. అదే నాకు దాని మీద నేను ఆధారపడతాను. అది కుంతీదేవి యొక్క గొప్పతనం మనం గుర్తించగలగాలి. దేనిపైనను ఆధారపడినటువంటి స్వతంత్రతను పొందవలనని నన్ను ఆలోచనయే భవరోగమునకు కారణమే ఉంది. ఈ భౌతిక జగత్తులో ఉన్న పెద్ద రోగం ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా మనం భక్తి చేయడం. కాకపోతే అదే పెద్ద రోగం. ఆ రోగం వల్లే మనం ఈ భవసాగరంలో ఉంటున్నాం. భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం అదే రోగంతో మనం కంటిన్యూ అవుతుంటాం. ఎవరి కింద పని చేయడానికి ఇష్టపడడం, ఎవరి అథారిటీ మనకొద్దు, మనం అటు కూడా చెయ్యాలి, ఏం అవసరం లేదు అన్నట్టుగానే మనం వ్యవహరిస్తూ ఉంటాం. దానివల్ల మనం అది భౌతిక జగత్తు రోగం కాబట్టి ఆ రోగానికి మనం తగ్గట్టు రోగానికి హాస్పిటల్ భౌతిక జగత్తులోనే మనం ఉండాల్సి వస్తుంది. మన టీబీ వచ్చిందనుకోండి టీబీ హాస్పిటల్ వెళ్తాం. క్యాన్సర్ వస్తే క్యాన్సర్ హాస్పిటల్‌కి వెళ్తాం.
అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తే హార్ట్ హాస్పిటల్. అలాగే భవరోగాలు వస్తే భౌతిక జగత్తుకి వెళ్ళాలి కదా. ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ రోగాన్ని, ఈ స్వతంత్రంగా నాకు నేనుగా ఉండాలి, నేను స్వేచ్ఛగా ఉండాలి, నాతో ఎవరితో సంబంధం లేదు, నాకు నచ్చినట్టు చేసుకోవాలి. ఈ స్వతంత్ర భావంతో ఉన్న ఈ రోగంకి ఏ హాస్పిటల్‌కెళ్ళాలి? భవరోగానికి, భౌతిక జగత్తుకి వెళ్ళాలి. అంచేత మనం భౌతిక జగత్తులోనే ఉంటాం. బయటికి వెళ్దాం. ఈ రోగాన్ని మనం విడిచిపెట్టే వరకు భౌతిక జగత్తు హాస్పిటల్ నుంచి బయటికి రాలేము. డిశ్చార్జ్ ఉండదు. డిశ్చార్జ్ ఇవ్వరు. ఏదైనా ఒక హాస్పిటల్‌కెళ్ళి అడ్మిట్ అవుతే ఆ రోగం తగ్గే వరకు వాళ్ళు మనకి డిశ్చార్జ్ చేయరు. అలాగే మనం ఈ భౌతిక జగత్తులోకి వచ్చాం ఈ రోగం వల్ల. ఈ రోగం భౌతిక జగత్తు నుంచి బయటికెళ్ళాలంటే మళ్ళీ ఈ రోగాన్ని మనం విడిచిపెట్టి పూర్తిగా తగ్గించుకున్నప్పుడే ఈ భౌతిక జగత్తు నుంచి మనకి డిశ్చార్జ్ వస్తది. ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళగలుగుతాం. లేకపోతే డిశ్చార్జ్ రాదు. అంచేత మనం ఈ స్వతంత్ర భావాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకనే ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మనం అభ్యాసం చేస్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి విషయం కూడా మనం ఎవరో ఒక అథారిటీ కింద మనం చేయడం అన్నది నేర్చుకోవాలి. స్వతంత్రంగా నేర్చుకుంటాం అన్న విషయాన్ని మనం పక్కన పెట్టాలి. ఇప్పటి వరకే మనం ఇంకా స్వతంత్రంగా నా మటుకు నేను చేసుకుంటాను, అవసరం లేదు, అడగాలా లేదా ఇవా అనుకున్నప్పుడు అన్ని రోజులు మనం భక్తిని సంపూర్ణంగా చేయనట్లే. ఎందుకంటే భక్తిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకరి ఆధీనంలో పనిచేయడం. ఒకరి యొక్క నిర్దేశకతలో అభ్యాసం చేయడం. అది చేయలేనప్పుడు మనం భక్తిని సంపూర్ణంగా చేయని వాళ్ళమే అవుతాం. ప్రకృతి నియములకు స్వతంత్రములు కావాలన్నను నిత్య యత్నముతోనే సమస్త భౌతిక జగత్తు నడుస్తుంది. ఏనా? ఈ భౌతిక జగత్తులో ఉన్న ఈ స్వతంత్ర భావం వల్ల ఏం చేస్తున్నాం, మనం ప్రకృతి నియమాలకు కూడా స్వతంత్రంగా నడవాలనే ప్రయత్నంలో చేసి కర్మను కొని తెచ్చుకుంటున్నాం. అవును. ప్రకృతి నియమాలను మనం మార్చలేం. ప్రకృతిని మనం ఆధీనంలో పెట్టుకోలేం. ఎందుకంటే మయి అధ్యక్షుడైన ప్రకృతి అని చెప్పి భగవంతుడు ఆల్రెడీ చెప్పేసాడు. అటువంటి ప్రకృతిని మనం మన ఆధీనంలో పెట్టుకొని దానికి స్వేచ్ఛగా, దానికి స్వతంత్రంగా నడవాలి. లేకపోతే మనం చెప్పినట్టుగా అది నడిపించుకోవాలన్న ఈ ప్రయత్నంలో మనం కర్మబద్ధులం అయిపోయి మరింత బద్ధ స్థితికి వెళ్ళిపోతున్నాం. అది. అంచేత మనం ఇది చూస్తాం. కనుక భౌతిక జగత్తు మిథ్యా స్వతంత్రతను పొందుట కన్నను శ్రీకృష్ణ కరుణపై ఆధారపడుటే జీవితం యొక్క పరిపూర్ణత్వము కాగలదు. అంచేత ఇలాగ భౌతిక జగత్తుకి మనం స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నం చేసి కర్మాలకి బద్ధ జీవి స్థితికి బద్ధులం అయిపోయే కంటే కృష్ణుడి యొక్క కరుణపై ఆధారపడి జీవించడమే పరిపూర్ణత. ఇప్పుడు బురద ఏది దాన్నేమంటారు? ఫిక్స్ ఏమంటాం? ఊబి. ఊబిలో వెళ్ళిపోతే ఊబిలో అంట మీకు తెలుసో తెలీదో, ఊబిలో మనం ఎంత బయటికి రావాలని ప్రయత్నిస్తావో అంత ఎక్కువ కూరుకుపోతుంటాం. మీకు తెలుసో తెలీదో? ఊబిలోంచి బయట రావాలంటే ఏం చేయాలి? ఆ ఊబి ఎటు తీసుకెళ్తుందో అటు అలా స్మూత్‌గా జారుకుంటూ వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోతే ఒక సైడ్‌కెళ్ళిపోతాం. దాన్ని మనం ఎంత గిచ్చుకొని ఎంత కొట్టుకుంటుంటామో అంత లోపలికెళ్ళిపోయి అంత కూరుకుపోతుంటాయి. ఎందుకంటే మనం ఆ దాంట్లో ఏది ముట్టుకుంటే అది లోపలికెళ్ళిపోద్ది. వాడు అలా చెప్పి చెయ్యి పెట్టామనుకోండి చెయ్యి లోపలికెళ్ళిపోద్ది. ఈ చెయ్యి తీయలేం. అలా ఒక్కొక్కటి కూరుకెళ్ళిపోతుంటది. అలా కాకుండా మనం అలా నెమ్మదిగా నెమ్మదిగా తీస్తే ఈలోపు మనం ఎవరినో ఒకళ్ళని బయట నుంచి సహాయం పొందొచ్చు. అదే విధంగా ఈ భౌతిక జగత్తన్ని ఊబిలో మనం పడిపోయాం. దీంట్లోంచి బయటపడాలి లేతే ఎంత మనం దీన్ని బయటపడాలి కాకుండా మనం దీంట్లో మనం ఏదో సాధించి దీన్నేదో మనం ఇద్దరికి మన కంట్రోల్‌లో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే ఎంత ప్రయత్నం చేస్తామో అంత ఇంకా కూరుకుపోతూ ఉంటాం. దానికంటే భగవంతుడి యొక్క కృప మీద ఆధారపడడం జీవితానికి సంపూర్ణ పరిపూర్ణత్వాన్ని ఇస్తది. అంచేత మనం ఈ మిథ్యాహంకారం స్వతంత్రం కోసం ఆరాటపడడం కంటే భగవంతుడి కృప కోసం ఆరాటపడడం ఉత్తమం.
చదువు అందుకని నిజమైన అనర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు వారు. భగవాన్ నుండి నిత్య స్వతంత్రతకై ఎత్తించు వారులు అనాథులుగా పిలువబడతారు. కానీ భగవానుని కరుణ పైననే సంపూర్ణంగా ఆధారపడేవారు సనాథులుగా తమను రక్షించే వాణిని కలిగి ఉన్న వారుగా పిలువబడతారు. నిజమైన అనాథ అంటే ఎవరు లేనివాడని కాదు. నిజమైన అనాథ ఎవరు? ఎవరైతే ఈ భౌతిక ప్రపంచానికి, భౌతిక ప్రకృతికి లేదా ప్రకృతి నియమాలకి స్వతంత్రంగా బతకాలనుకుంటాడో ఆడు అనాథ. సనాథ అంటే సనాథ అంటే అందరూ ఉన్నవాడు. అందరూ ఉన్నవాడు ఎవరు? ఎవరైతే కృష్ణుడి యొక్క కృప మీద ఆధారపడతాడో. కృష్ణుని వదిలేసి మిగతా వాళ్ళు అందరి మీద ఎంతమంది ప్రజలు, మనుషులు, జీవుల మీద ఆధారపడి ఉన్నా ఆయన అనాథ కిందే లెక్క. నాథ అంటే నాథుడు అంటే రక్షించేవాడు, భారాన్ని తీసుకునేవాడు, తన బాధ్యతను తీసుకునేవాడు అని అర్థం. అనాథ అంటే నాథ లేనివాడు, నాథుడు లేనివాడు కింద లెక్క, అనాథ కింద లెక్క. ఎవరైతే భగవంతుడి మీద తప్ప మిగతా వాళ్ళందరి మీద ఆధారపడతాడో వాళ్ళందరూ అనాథుల కింద లెక్క. ఎవరైతే భగవంతుడు ఒక్కడి మీద ఆధారపడి మిగతా వాళ్ళందరినీ వదులుకుంటాడో ఆడు సనాథుడు. మనకు నాథుడు ఉన్నట్టే. అంచేత మన భౌతిక జగత్తులో అనాథ అంటే అర్థం ఏంటి? ఎవరు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు లేకపోతే అనాథలు అనుకుంటాం. కానీ అలా కాదు. ఈ భౌతిక జగత్తులో బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎవరు లేకపోయినా కృష్ణుని మీద నమ్మకం పెట్టుకుంటే వాడు అనాథ కింద కాదు, సనాథుడు వాడు. అలా కాకుండా కృష్ణుని వదిలేసి మిగతా వాళ్ళు అందరి మీద బాధ్యత పెట్టుకుని అందరినీ తన మనుషులుగా నిలబెట్టుకొని అన్ని చేసుకున్నా అనాథ కిందే లెక్క. ఎందుకంటే ఆఖరి క్షణంలో ఎవరు కూడా ఇన్ని రక్షించలేరు. డాక్టర్ ఒకసారి ఈ అబ్బాయి చనిపోతాడని లేదా ఈ అమ్మాయి చనిపోతుందని ఈ మనిషి చనిపోతాడని చెప్పి డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ 100 మంది ఉన్నాడు, 1000 మంది ఉన్నాడు, ఎవరు లేకపోయినా ఆడు వెళ్ళిపోతాడు. అవునా కదా? అక్కడ ఎవరు లేకపోయినా అదే చావు చేస్తాడు. అందరూ ఉన్నా అదే చావు చేస్తాడు. ఎవ్వరు ఏం చేయలేరు. అదే కృష్ణుడు అయితే మార్చగలడు. కృష్ణుడు నిర్ణయించుకుంటే మళ్ళీ అటువంటి చావు మీద ఉన్న వ్యక్తి కూడా లేచి నిలబడి పరిగెడతాడు. కృష్ణుడు తలుచుకుంటే లేచి పరిగెడుతున్న వాడు కూడా చావులోకి వెళ్ళిపోతాడు. మనం ఎక్కడో చూశాను. అక్కడ ముంబైలో అన్నట క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టాడు. అందరూ ఎగురుతున్నాడు. ఈయన కూడా బ్యాట్ అంటే ఎగిరి పడిపోయి చచ్చిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి. చెప్పలేము ఎవరే. భగవంతుడు తీసేయాలంటే ఎవరేం చేయలేరు. అంచేది అక్కడ స్టేడియంలో అందరూ ఉన్నారు. అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. 6 కొట్టాడు అని చెప్పి. వాళ్ళ టీమేట్లు వచ్చి కూడా చప్పట్లు కొడుతున్నారు. అందరూ ఉన్నారు కానీ అనాథ. ఎవరేం చేయలేకపోయారని నిలిపాడు. అంచేత నిజమైన వ్యక్తి ఎవరంటే ఎవరైతే కృష్ణుడి కృప మీద ఆధారపడి ఉంటారో వాడు నిజమైన సనాథ. మిగతా వాళ్ళందరూ అనాథుల్లో లెక్క. అంచేత అందుకని ఇక్కడ కుంతీదేవి అది తెలుసుకుంది కాబట్టి అది చెప్తుంది. మేము నీ కృప మీద ఆధారపడి ఉన్నాం. అటువంటిది నువ్వు ఈ రోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా? ఆమె ప్రార్థనమంతయు ఆ దేవదేవుని తమతో నిలిచి ఉన్నట్లు ఒప్పించడానికి చేసే యత్నమే అయ్యిండెను. అది ఈ విధంగా చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా ఆమె చేసిన ప్రార్థన అంతా ఏంటి? ఎలాగోలాగా కృష్ణుని నొప్పించో, లేదంటే ఒప్పించో, సంతోషపరచో, లేదా దుఃఖపరచో ఏదో రకంగా కృష్ణుని ఉండిపోయేటట్టు చేయడం అనేది ఆమె యొక్క తాపత్రయం. కనుక శ్రీకృష్ణ భగవాను కరుణపై సంపూర్ణంగా ఆధారపడి జీవించు తద్వారా భౌతిక స్థితి వలన కలిగిన క్లేశములను అధిగమించే ఉత్తమోత్తమ మార్గము. మనం అందరం కూడా భౌతిక క్లేశాలని అధిగమించాలి. ఎన్నో మనకి వస్తే అది కూడా భగవంతుడి కృప అని చెప్పి కూర్చోమని కాదు.
కానీ ఆ భౌతిక క్లేశాలను ఏ విధంగా మనం అధిగమించాలి? భగవంతుడి కృప మీద ఆధారపడి. అంతే తప్ప మన యొక్క స్వబలం మీద మన బుద్ధి మన స్వబుద్ధి చేత గాని, లేదా వీటి చేత కాదు. మన స్వయం కృషి వల్ల గాని, వీటి మీద మనం ఆధారపడి వాటిని అధిగమించలేము. సో, ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు ఈ, ఈ శ్లోకాన్ని ఒక డైలాగ్‌గా చెప్తున్నారు. కుంతీదేవి అడుగుతుందట, "నువ్వు ఈరోజు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా?" లేదండి. నేను అలాగ అనుకోలేదే. మరెందుకైతే మరి ద్వారకా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు గదా! అవును. ఆ! అప్పుడు కృష్ణుడు అన్నాడు, "కానీ నేను చాలా రోజులు ఉన్నాను గదా! అంచేత ఇప్పుడు ద్వారకా ఎళ్ళాలంటున్నాను. అక్కడ కూడా నేను చూసుకోవాలి కదా! అక్కడ కూడా నాకు ఆస్తులున్నాయి. అక్కడ సంసారం ఉంది. మరి నేను ఇంకా అన్ని రోజులు ఇక్కడ ఉండిపోతే ఎలాగా?" హ్మ్. అనేసి అంటాను. దానికి కుంతీదేవి అంటుంది. హ్మ్. అప్పుడు కుంతీదేవి ఏమంటుంది? ఇక్కడ స్వకృతే అంటే నువ్వు నీ పనులన్నీ నీ స్వయం స్వకర్మలన్నీ స్వయంగా నీవే వనరించితివి. నువ్వే చేయగలవు అన్నదానికి ఇక్కడ కానీ నువ్వు ఎళ్లి చేయాల్సిన అవసరం లేదు. నీ కృతేతి కృతయిత 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 అంటే అంటే సంకల్పం. చెయ్యాలని సంకల్పం నువ్వు సంకల్పం చేస్తే అయిపోతాయి. దానికి నువ్వు ఎళ్ళాల్సిన అవసరం లేదు. అందుకే నువ్వు ఎందుకెళ్ళడం అని కుంతీదేవి అడుగుతుందన్నమాట. అట్లా ఆ విధంగా ఇక్కడ స్వకృతే కృతహిత. కృతహిత అన్న పదంకి అర్థం. సో, ఆ విధంగా చెప్పి మరి నువ్వు అంటే అక్కడ మరి అడగొచ్చు. ఆ సంకల్పం ఉంటే మరి అక్కడి నుంచి కూడా సంకల్పం చెప్తే ఇక్కడ కూడా పనులయిపోతాయి గదా! మరి కుంతీదేవి ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? ఏంటంటే ఎప్పుడు కూడా భగవద్భక్తుడు కృష్ణుడు వదలాలనుకోడు కాబట్టి ఏదో ఒక లాజిక్ చెప్పి ఉంచాలనుకుంటారు. అది. ఆ! అది. ఆ విధంగా ఈ డైలాగ్ వెనకాతల ఈ శ్లోకం వెనకాతల ఉన్న అర్థాన్ని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు వివరిస్తున్నారు. నెక్స్ట్. హ్మ్. ఇక్కడ చెప్తుంది వాళ్ళు ఎంత అదృష్టవంతులో. దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోవడం మాకెందుకు ఇష్టం లేదు? మాకు నువ్వు ఉండడం వల్ల ఎంత అదృష్టమో చూడు. ఆ అదృష్టాన్ని మేము వదులుకోదలుచుకోలేదు. అందుకని నేను ఎళ్ళొద్దంటున్నాను. అని చెప్తుంది. ఏంటది అదృష్టం? కేవయం నామ రూపాభ్యాం యదుభిః సహ పాండవ భవతో దర్శనం యర్హి ఋషికానామివేశితుః. ఆత్మ వైదొలిగినంతనే దేహం యొక్క నామ యశస్సులు నశించిన రీతి నీ కృపాదృష్టి స్వకనిచ్చో పాండవులు, యాదవుల యశస్సు మరియు కర్మలన్నీయు శీఘ్రమే అంతమొందగలవు. ఎవరు ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప సమర్థవంతుడైనా ఆ శరీరంలో ఆత్మ పోతే దానికి విలువే లేదు. ఎవడు ఉంచుకోడు. అందరూ దాన్ని బయట పడేస్తారు. ఎవరు దాన్ని జయజయకారాలు కొట్టరు తర్వాత. అదే విధంగా నీ కృపాదృష్టి లేకపోతే ఆ దృష్టి మాకు కావాల్సింది. ఈ దృష్టి మా మీద లేకపోతే పాండవులం గాని, యాదవులం గాని మా యొక్క యశస్సు, కర్మలన్నీ కూడా శీఘ్రమే అంతమందిపోతాయి. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోద్దో వితిన్ గంటల్లో ఈ ఆత్మని, ఈ శరీరాన్ని కూడా మనం నాశనం చేసేస్తాం. ఉంచం. అది ఎలాగో నాశనం అవుద్ది. అయినా కూడా ఆ నాశనం అయ్యే వరకు కూడా ఉంచం. దానికి ముందే దాన్ని దహనం చేసి పడేస్తాం. అవును కదా! ఇప్పుడు మన శరీరాన్ని వదిలేసారనుకోండి అలాగా, అది ఎలాగో నాశనం అవుద్ది. నెమ్మదిగా కుళ్ళిపోయి పాడైపోద్ది. కానీ అన్ని రోజులు కూడా ఉంచం మనం.
దాని ముందే దాన్ని నాశనం చేసేది. కాల్ చేసేవాడో, తగలబెట్టేవాడో లేకపోతే ఏదో ఇది సమాధి చేసి మనం దాన్ని అవగొట్టేస్తాం. అదే విధంగా ఈ భౌతిక జగత్తులో ఎవరు కూడా స స్ అన్న స అంతకాలం ఉండరు. ఎవరో ప్రతి ఒక్కరు నశించాల్సిందే. కానీ నీ కృపా దృష్టి లేకపోతే ఆ నాశనం అనేది ఎప్పుడో జరగాల్సిన నాశనం ఇప్పుడే జరిగిపోతది. అంచేత కృపా దృష్టి మాకు అవసరం. ఆ కృపా దృష్టిని కోల్పోదలుచుకోలేదు నేను. ఆ కృపా దృష్టిలో నా కొడుకులు కోల్పోతుంటే నేను చూస్తూ ఉండదలుచుకోలేదు. అందుకనే నిన్ను ఉండమంటున్నాను నేను. అని చెప్తున్నా. హ్మ్. ప్రభుపాదులు వారు చెప్తున్నారు. చైతన్యం లోపించినప్పుడు ఇంద్రియములు వ్యర్థములైనట్లు శ్రీకృష్ణ నిర్దేశం లేనప్పుడు వారందరూ ఉనికి లేనట్టు వారవుతున్నారు. భక్తులకి ఎలాగుంటది? కృష్ణుడు లేకపోతే కృష్ణ చైతన్యం లేకపోతే వాళ్ళకి ఉనికే లేనట్లు. ఎలాగే మనకు చైతన్యం లేకపోతే ఇంద్రియాలు ఏవి పనిచేయవు. ఉన్నా సరే పని చేస్తున్న ఇప్పుడు చైతన్యం లేకపోవడం అంటే మనకు కోమాలో ఉన్నట్టు. కోమాలో ఉంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి, అన్నీ చేస్తాయి. కానీ ఏది పని చేయదు. ఉన్నా లేనట్లే అవి. అదే విధంగా కృష్ణుడి యొక్క కృపా దృష్టి కృష్ణుడి యొక్క నిర్దేశిత కృప లేకపోతే భక్తులు కూడా ఉనికి లేనివాడైపోతారు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ నిర్దేశమును పొందగా తమ శక్తి, యశస్సు, గౌరవములను గాంచి గర్వము చెందుట ఎవరికిని తగదు. అనగా జీవులు సర్వవేళలా పరాధీనులే. అంచేత కృష్ణ కృప లేకుండా నేను నా శక్తి, గౌరవాలు, యశస్సు ఉన్నాయని చెప్పి గర్వం పొందడం అది తప్పటి ఆహ్, ఆహ్, ఊహ. ఆలోచన. తప్పుటి ఆలోచన. ఎవరు కూడా కృష్ణుడి యొక్క కృపా కటాక్షాలు, యశస్సులు కృప లేకుండా యశస్సు గాని, శక్తి గాని లేదంటే గౌరవం గాని ఏమీ సాధించలేరు. శక్తిని గాని పొందలేరు. సో, కృష్ణుడి యొక్క కృప లేకుండా నేను సాధించగలను, సాధించాను అనుకోవడం అది తప్పుడి ఆలోచన, తప్పుడి ఆహ్, ప్రజల్ప. అంచేత అందుకనే జీవులు సర్వవేళలా పరాధీనులే. పరుల యొక్క ఆధీనంలో ఉన్నారు. పరులెవరు? కృష్ణుడి యొక్క ఆధీనంలో ఉన్నవారే. అంచేత వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం భక్తిలో జీవులు ఎవరు కూడా భక్తులు కాదు భౌతికంగా కూడా ఎవరు కూడా జీవించడం లేదు. అది గుర్తించగలిగిన వాడు భక్తులు, గుర్తించలేని వాడు అభక్తులు. తేడా. అంచేత నేను గుర్తించాను కాబట్టి నేను నిన్ను నీ కృపను వదలదలుచుకోలేదు. అంచేత నువ్వు మాకుండాల్సిందే. అంతేకాదు ఇంకా చెప్తున్నాడు. ఇంకా ఏంటి? నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర తత్పరై తత్పరై హ్మ్. త్వత్పర పర తత్ప ధైరంకిత తత్పధైరంకిత భాతి స్వలక్షణ విలక్షితైః. ఓ గదాధర శ్రీకృష్ణ నీ చరణ ముద్రను దాల్చి ఉన్నందున నేడు మా రాజ్యం దివ్యముగా శోభించుచున్నది. కానీ నీవు వడిలంతనే అది అట్లు శోభింపజాలదు. ఇంతవరకు మా రాజ్యంలో శోభ అంతా ఏంటంటే మా కుమారులు రాజులవ్వడం కాదు. మా రాజ్యానికి ఉన్న శోభ ఏంటి? నీ పాద చరణాల యొక్క ముద్రలు. ఆ ముద్రలే వాటికి శోభ. ఇప్పుడు ఆ శోభను తీసేస్తానంటే మేము ఎలా ఒప్పుకోగలం? ఆ శోభ లేకుండా మేము ఏ విధంగా ఉండగలం? ఒక దేహానికి మొత్తం ఏంటి ప్రాణం. ప్రాణం ఉన్నా సరే ప్రాణంతో చైతన్యం అన్నది ముఖ్యం. ఆ చైతన్యం లేకపోతే దేహం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా ఎవడికి అవసరం లేదు. దాంట్లో శోభ ఉండదు. ప్రాణం ఉంది. ఆ శరీరం అందంగానే కనబడతది. అన్నీ కనబడొచ్చు. కానీ ఎవరికీ పెద్ద ఉండదు. కోమాలా ఉంటాయి.
ఎవరు దాన్ని ఎంజాయ్ చేయాలని గాని, దాంతో నేను ఉంచుకోవాలని గాని ఉంచుకోరు. కష్టం. తప్పదు కాబట్టి బంధాలు తెంచుకోలేక ఉంచుకుంటాం కానీ, అదంటే ఎవరికీ ఉంచుకోవాలని ఇష్టం ఉండదు. సో, అదే విధంగా మా మా రాజ్యానికి మొత్తానికి శోభ ఏంటి? నీ పాద చిహ్నాలు. చరణ చిహ్నాలు. అది కోల్పోయినప్పుడు మేము మా రాజ్యం శోభంతా పోయినట్లే. అంచేత దయచేసి ఆ శోభ లేకుండా చేయొద్దు మా రాజ్యాన్ని. పాండవులను ప్రభుపాదాలు భాషలో చెప్తున్నారు. పాండవులను కూడా ఆ దేవదేవుడు హస్తినాపురమును వసించినప్పుడు ఆ ప్రదేశమంతయు ఆ విధముగా ముద్రితమే ఆ శుభ చిహ్నముల వలన నగరము సర్వ శుభములతో ఒప్పారెను. ఆ పాద చిహ్నాల వల్ల అంత అశుభం ఎక్కడైతే నీ పాద చిహ్నాలు పడ్డాయో అక్కడ అంతా అశుభం అంతా పోయి శుభం వస్తుంది. ఇప్పుడు ఆ పాద చిహ్నాలు ఇంకా నువ్వు తిరుగుతూ ఉంటే ఇంకా అశుభం పోతూనే ఉంటది. ఇప్పుడు అది ఆగిపోతే అశుభం ఎలాగపోద్ది? అశుభమే కాదు ఉన్న శుభం కూడా క్షీణించిపోద్ది. అంచేత దయచేసి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తుంది. అంతేకాదు ఇంకా చెప్తుంది. ఇమే జనపదా స్పృధ్య సుపకౌషధి వీరుధ వనాద్రినాద్యుదన్వంతో ఖేదంతే తవ వీక్షితై. ఓషధులు ధాన్యము పుష్కలముగా లభించుట చేతను, వృక్షములు ఫలభరితములగుట చేతను, నదులు చక్కగా ప్రవహించుట చేతను, పర్వతములు ధాతు పూర్ణములగుట చేతను, సముద్రులు నిధులు పూర్ణములై విరాజిల్లుట చేతను, నగరములు గ్రామములన్నీయును సర్వ విధముల వృద్ధి చెంది ఉన్నవి. నీవు వీటిపై వీక్షణము సారించుటయే దీనికంతటికీ కారణం. మా రాజ్యం ఏ విధంగా సాగుబెలుతుంది? ఓషధులు, ధాన్యము పుష్కలముగా లభించుట చేతను. ఓషధులు అంటే ఔషధాలు. ఔషధాలు, వనమూలికలు, ధాన్యం ఇవన్నీ కూడా పుష్కలంగా లభిస్తున్నాయి. మాకు ఎటువంటి కొదవ లేదు. వృక్షములు పరభరితములవుట చేతను. వృక్షాలన్నీ కూడా ఫలభరితాలయ్యాయి. ఫలాలను ఇస్తున్నాయి. పుష్కలంగా ఇస్తున్నాయి. కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాయి. నదులు చక్కగా ప్రవహించుట చేతను. నదులు చక్కగా ప్రవహిస్తున్నాయి. పర్వతములు ధాతు పూర్ణంలో వచ్చినాయి. ధాతువులు అంటే వనరులు, ఓర్స్ అంటే ఓర్లు, ముడి పదార్థాలు. ఖనిజములు. ఆ? ఖనిజములు. ఖనిజములు. ఖనిజాలతోటి పర్వతాలు ఖనిజాలతోటి వాటితోటి ధాతువులతోటి వాటితోటి నిండిపోయి ఉన్నాయి. అవి నిండిపోయి ఉండటం చేత మాకు అటు ఎటువంటి కొదవ లేకుండా ఉంది. సముద్రం నిధి పూర్వంలో ఉన్నాయి. సముద్రం నిధి పూర్వతాలు అంటే నిధులు అంటే ఏంటి? ఈ నవరత్నాలన్నీ కూడా సముద్రంలో దొరుకుతాయి. ముత్యాలు, మాణిక్యాలు ఇవన్నీ కూడా సముద్రపు నీటిలో ఉంటాయి. అంచేత అవి నిధి పూర్ణంలో ఉన్నాయి. ఇవన్నీ మాకు దొరుకుతున్నాయి. మాకు ఎటువంటి కొదవ లేదు. అంచేత ఇవన్నీ దొరకడం వల్ల నదులు, గ్రామాలు అన్ని వాటి సర్వ విధాలా వృద్ధి చెంది వాళ్ళందరూ శోభిల్లుతున్నారు ధన సంపదలతోటి. ఇదంతటికి కారణం ఏంటి? వీటిపై నీ వీక్షణం అంటే నీ కృపాదృష్టి ఉండడం వల్ల. మా నగరంపై నీ కృపాదృష్టి లేదంటే నీ పాద చిహ్నాల ద్వారా గాని, నీ వీక్షణాల ద్వారా గాని కృపను ఉంచడం వల్ల జరుగుతుంది. ఇవన్నీ పుష్కలంగా లభిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ కృపాదృష్టి ఉండదు కాబట్టి అంత విధంగా పుష్కలంగా మళ్ళీ దొరుకుతాయని నమ్మకం మాకు లేదు. చూడండి, కుంతి మహారాణి ఏ కొసాను కూడా తాము సాధించాము అన్న భావన లేనే లేదు. వారు సాధించిన పురోగతి గాని, లభిస్తున్న పురోగతి గాని ఏదైనా సరే అదంతా కృష్ణుని కృపే అన్న భావనలో ఉంది. అందుకనే ఆమె గొప్ప భక్తురాలు. ఏది కూడా ఆమె వారి యొక్క గొప్పతనం అన్న భావనలో ఎక్కడ
మేము చేసుకున్న పుణ్యం, మేము చేసుకున్న సుకృతి అన్న భావనలు ఎక్కడా లేదు. సో, ఆ విధంగా ఆమె కంప్లీట్‌గా భగవంతుడి యొక్క కృప మీద ఆధారపడి ఉంది. అందుకనే ఆమె ప్రార్థనలు అంత గొప్పమైనవి. ఓకే. భాష్యం. మానవ అభ్యుదయము ప్రకృతి వనరుల ద్వారానే వర్ధిల్లగలదు. కానీ పెద్ద పెద్ద కర్మాగారముల చేత కాదు. అది. అది మనం గుర్తుంచుకోవాలి. కర్మాగారాలు ఏం చేస్తాయి? వచ్చిన వనరుల్ని అవి ప్రాసెసింగ్ చేసి ఏవో చేయగలవు గానీ, వనరులనైతే అవి సృష్టించలేవు. కదా! ఏదైనా తీసుకోండి. ప్లాస్టిక్ తీసుకోండి, లోహాలు తీసుకోండి, ఏం తీసుకున్నా సరే అవన్నీ కూడా భూమి నుంచి రావాల్సిందే, ప్రకృతి నుంచి రావాల్సిందే. ఆ వచ్చిన వాటిని మార్చి, అటు మార్చి, ఇటు మార్చి, అవి చేసి, ఇవి చేసి ఏవో చేయగలరు గానీ, అవి ప్రకృతి నుంచి పొందకుండా వాళ్ళేమీ చేయలేరు. అంచేత అటువంటి వనరులు వసుతున్న భూమాతకి మనం కృతజ్ఞతా భావంతో ఉండడం తప్ప, వేరే అన్ని విధాల ప్రయత్నం ఏం చేసినా సరే అది మనం ఆహ్, అన్యాయపరులో లేదా స్వార్థపరుల కింద లెక్క. అవినీతి పరుల కింద లెక్క. ఎవరైతే మనకు అవి మనకు సప్లై చేస్తున్నారో వాళ్ళకి మన కృతజ్ఞత భావం వ్యక్తపరచకపోతే, నిజంగా మన కృతజ్ఞులం కింద లెక్క. కృతజ్ఞత భావం లేని వాళ్ళం. అటువంటి ప్రకృతి కృష్ణుడి యొక్క ఆధీనంలో జరుగుతుంది కాబట్టి, కృష్ణుడికి మనం ఎప్పుడైతే మనం పూజిస్తామో, ఆటోమేటిక్‌గా ప్రకృతిని కూడా మనం పూజించినట్లే అవుతది. అందుకనే ఈ భౌతిక జగత్తులో ఎప్పుడైతే జనాలందరూ కృష్ణ చైతన్యవంతులవుతారో, ఆటోమేటిక్‌గా మనలో ఉన్న ఈ కరువు కాటకాలు అన్నీ నశించిపోతాయి. ఈ సమాజం అశాంతి అంతా మొత్తం కనుమరుగైపోతది. అంచేత మనం ఈ ఫ్యాక్టరీల మీద ఆధారపడుతున్నాం గానీ, ఫ్యాక్టరీలకి కావాల్సిన ముడి సరుకన్నది ఈ ప్రకృతి నుంచి వస్తుందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. సో, ప్రకృతిని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకుంటామో, మిగతా మనకి ఇదైపోతుంది. సో, ఈ విధంగా మనం ఒక్క నిమిషం. అంచేత మన కర్మాగారాలు అంటే పరిశ్రమలు, కర్మాగారాల మీద మనం ఆధారపడి ఉండలేం. వాటికి కావాల్సిన ముడి సరుకు కూడా మనకి ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి, ప్రకృతి యొక్క సప్లై అంతా కూడా కృష్ణుడి యొక్క కృప మీద ఆధారపడి ఉంటది. ఏం చూసుకున్నా సరే, ఏ విధంగా చూసుకున్నా సరే, కృష్ణుడి యొక్క కృపని మనం కాదనలేం. హ్మ్. కృష్ణ యొక్క కృపని మనం కాదనలేం. అంతే కృష్ణ యొక్క కృప మీద ఆధారపడవలసిందే మనం. అందుకనే ఇక్కడ చెప్తున్నా ప్రభుపాద, అవి మానవ జన్మ యొక్క పవిత్ర లక్ష్యములను సంపూర్ణంగా నష్టం కావించగలవు. ఎప్పుడైతే మన కర్మాగారాల మీదే మనం ఆధారపడి, కర్మాగారాలకి అవసరమైన ముడి సరుకులని సప్లై చేస్తున్న ప్రకృతిని లేదా కృష్ణుడిని మనం అశ్రద్ధ చేస్తామో, మన యొక్క పవిత్ర లక్ష్యాలన్నిటిని అది నాశనం చేస్తది. మానవుల జనసత్వంలో పీల్చివేయుటకు అట్టి కష్టకారక కర్మాగారంలో మనం ఎంత అధికముగా వృద్ధి చేసినచో జనసామాన్యమంతా అంత అధికంగా అశాంతి, అసంతృప్తులకు ప్రబలమగును. ఎప్పుడైతే మనం కర్మాగారాల మీద మనం చేసుకుంటామో, చూడండి మన కర్మాగారాలు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ. ఇప్పుడు ఒక మెషిన్ చేసే పని 10 మంది మనుషులు చేయగలుగుతారు. 10 మనుషులు చేసే పని ఒక మెషిన్ చేసేస్తుంది. దానివల్ల ఓకే. మనకి ప్రొడక్షన్ పెరగొచ్చు. కానీ 10 మంది నిరుద్యోగులు అయిపోతున్నారు. వాళ్ళేం చేస్తారు? జీవనోపాధి కోసం ఏదో చెడు దారి పడతారు. రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఉన్నవాళ్ళు కూడా ఇంక పనులు చేయరు. ఉన్నవాళ్ళు చేద్దామన్నా చేసే అవసరం ఉండదు. ఇప్పుడు 10 మంది చేసే పని ఒక మనిషి ఒకటే చేస్తారు. 10 మంది నిరుద్యోగులు. ఇప్పుడు ఆల్రెడీ నిరుద్యోగం ఉంది. దాని మీద ఇంకో నిరుద్యోగులు పెరుగుతారు.
వాళ్ళందరూ ఏమవుతారు? ఏం చేస్తారు? ఇక వీళ్ళకే దొంగతనాలు, దోపిడీలు ఈ విధంగా ఉన్న శాంతిని కూడా సమాజం కోల్పోతుంది. చేత టెక్నాలజీ వల్ల ప్రొడక్షన్ పెరుగుతది. కానీ ప్రొడక్షన్ పెరగడానికి ప్రొడక్షన్ పెంచుతున్నాం. ఓకే. ఒక వస్తువు తయారు చేస్తే 10 వస్తువులు తయారు చేస్తున్నాం. కొనేవాళ్ళు కూడా ఉండాలి గదా! ఎప్పుడైతే మనం చేతులతో మనం తయారు చేస్తామో, అది తక్కువ చేస్తాం. కొనేవాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. సో, ఆ విధంగా బ్యాలెన్స్ అవుద్ది. ఇప్పుడు కొనేవాళ్ళని తగ్గిస్తున్నాం. ప్రొడక్షన్ పెంచుతున్నాం. లాభమేంటి? 10 మంది సంపాదన ఒకడే సంపాదిస్తున్నాడు ఇప్పుడు మిషన్ వల్ల. ఆ 10 వస్తువుల బదులు ఒక వస్తువు బదులు 10 వస్తువులు తయారు చేస్తున్నాం. కొనేవాడు ఒక్కడే. లాభమేంటి? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళందరూ కూడా వేరే వేరే రకంగా వాళ్ళు వారి యొక్క ఉపాధిని పెంచుకోవడం కోసం పక్కదారులు పడతారు. ఈ విధంగా అశాంతికి గురవుతుంది. అంచేత కర్మాగారాలనేవి సరైన పద్ధతి కాదు. సమాజానికి ఏ విధంగా కూడా మేలు చెయ్యవు అని మనం గుర్తించాలి. ఇక్కడ సో ఇక్కడ అంచేత ఇక్కడ నిజమైన సంపద ఏంటనేది ఇక్కడ చూపిస్తున్నాం. ప్రభుపాద వరకు చూడండి ఇక. కుంతిమార అని చెప్తుంది. అంటే ప్రకృతి వనరులు ఏ విధంగా సహజంగా చూస్తున్నాయి. ఎక్కడైతే ఎక్కడైతే ఈ విధంగా ప్రకృతి వనరులు దొరుకుతాయో అది నిజమైన ధనికమైన దేశం, ధనికమైన ప్రదేశం. ప్రకృతి వనరులు లేకపోతే ఆ ప్రదేశం కర్మాగారాలు ఉన్నప్పటికి కూడా పనికిరాని ప్రదేశం. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు ఈనాటి ప్రపంచం ఎలాగుందంటే మీకు అంటే ఒక కంపెనీ సాస్ ఒక నా దగ్గర ఇప్పుడు గుర్తులేదది. టమాటా సాస్ ఒకటి తయారు చేసి పెడతది కంపెనీ. ఆ కంపెనీ పేరు మర్చిపోయాను. ఆ దేశంలో అది ఆ కంపెనీ ఆ దేశంలో తయారైన టమాటా సాస్ ప్రపంచం మొత్తానికి ప్రసిద్ధి. రేపు నెక్స్ట్ క్లాస్‌లో ఎప్పుడో ఇస్తాం అది దానికి. కానీ ఆ దేశంలో ఒక్క ముడి సరుకు కూడా లేదు. ప్రతీది అది పై దేశాలకు తెచ్చుకుంటది. అన్ని తయారు చేస్తది. మళ్ళీ బయటకి పంపిస్తది. సాస్ చేసి పంపిస్తది. జనాలు దాన్ని ఎగబడి మరి కొంటారు. అంటే టమాటాస్ నుంచి దాంట్లో ఏవైతే ప్రిజర్వేటివ్స్ గాని, లేదంటే ఏవేవి ఏస్తున్నారో ప్రతీది కూడా అది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆ బాటిల్ గాని, ప్రింటింగ్ మెటీరియల్ గాని ప్రతీది ఏది కూడా దేశంలో తయారవ్వదు. అంటే చూడండి ఆ టమాటా సాస్‌లో తెచ్చుకున్న దానికి మళ్ళీ పెంచిన దానికి 2 చార్జీలు ఉన్నాయి. ప్రాసెసింగ్ చార్జీలు ఇవన్నీ ఉన్నాయి. అయినా కొనుక్కుంటున్నారు జనాలు. అదే కొనుక్కుంటారు. అదే మన ఊర్లో మన పక్కింటోడు ఎవరో తయారు చేసి పెడితే మనం కొనం. ఇంపోర్టెడ్ అని చెప్పుకుంటాం. కానీ ఇంపోర్టెడ్‌లో సగం లైఫ్ అదని కోల్పోతుంది. ఇంపోర్టెడ్ అన్నీ కూడా పదార్థాలు, ఆహార పదార్థాలు, ఇంపోర్టెడ్ పదార్థాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి మా పెద్దగా చూసుకుంటే. ఆ కుళ్ళకుండా ఏం చేస్తారు ప్రిజర్వేటివ్స్ పెట్టి, కెమికల్స్ ఏసి అట్లనే ఆపుతున్నారు. మీరు ఫ్రిడ్జ్‌లో పెడితే పాడవదు. కానీ ఫ్రిడ్జ్‌లో మీరు పెట్టి ఉంచండి అలాగా కొన్ని రోజులు, అది ఎక్కడో రోజుకి పాడైపోద్ది. ఎంత ఫ్రిడ్జ్‌లో ఉంచినా సరే అది కూడా పాడైపోద్ది. అంటే ఏంటి? బయటుంటే ఒక రోజులో పాడైపోయేది. ఫ్రిడ్జ్‌లో ఉంటే ఒక వారంలో పాడవుద్ది. అంటే కుళ్ళిపోయే ప్రాసెస్‌ని మనం స్లో చేస్తున్నాం. కానీ ఆపడం లేదు. అంటే మరి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల అది కుళ్ళుతుంది. కానీ మనకు కనపడడం లేదు. మనకు కనబడే స్థాయికి వారం రోజుల తర్వాత వస్తది. అది బయటైతే ఒక రోజులో వచ్చేస్తది. ఫ్రిడ్జ్‌లో అయితే వారం రోజుల్లో వస్తది. కానీ అది కనబడే స్థాయి వచ్చే వరకు అది కుళ్ళడం అన్నది
మొదలవుతుంది. ఏదో ఒకటి అవుతుంది. కానీ అది గుర్తించడం లేదు. అందుకనే ఇవన్నీ తమోగుణపు పదార్థాలు. ఇలాంటివి తింటే మనలో తమోగుణాలు తప్ప ఏం గుణం పెంపొందిస్తాయి. అన్ని తమోగుణాలే ఉంటాయి. సంచేత ఈ కర్మాగారాల వల్ల వచ్చేది మనకు నష్టమే తప్ప లాభం అంటూ ఏమీ లేదు. అది మనం గుర్తించాలి. ఇప్పుడు నెక్స్ట్ 41, 42 2 శ్లోకాల్లో కుంతి మహారాణి తన యొక్క నిజమైన కోరికని వ్యక్తపరుస్తుంది. ఏంటి? ఒక డివోటీ భక్తుడు అన్నవాడు ఎటువంటి కోరికలు మనం ఎటువంటి కోరికలు కోరాలి? ఎటువంటి అన్నది ఇక్కడ కుంతి మహారాణి మనకి నేర్పుతుంది. ఏంటంటే అత విశ్వేష విశ్వాత్మాన్ విశ్వమూర్తే స్వకేశమే స్నేహపాసమిమం చిందిన్ దృఢం పాండ్యుసు వృష్ణుసు. ఓ విశ్వేష విశ్వాత్మ విశ్వమూర్తి కనుక దయచేసి నా స్వజనులైన పాండవుల ఎడ మరియు వృష్ణి వంశస్థుల ఎడ నాకు గల ప్రేమ పాసమును ఛేదించి వేయము. ఏమంటుందామె ఇప్పుడు? నా స్వజనులైన పాండవుల ఎడ వృష్ణి వంశస్థుల ఎడ నాకు గల ప్రేమ పాసమును ఛేదించి వేయము. నేను ఇంతవరకు ప్రేమ పాసంలో పడ్డాను. ప్రేమ అనే పాసంతో నేను బంధించబడ్డాను. ఛేదించే ముక్కలు చేసే ఆ పాసాన్ని తొలగించు. అదేంటి? భక్తులంటే ప్రేమతో ఉండాలి, అందరినీ ప్రేమించాలి. నువ్వేంటి ప్రేమ పాసాన్ని ఛేదించమంటున్నావు? ప్రేమ పాసాన్ని వదిలేయించమంటున్నావు అంటే భక్తులను ప్రేమించకూడదా? ప్రేమను ఉండకూడదా? కాదు. అందుకని ఇక్కడ చెప్తుంది. ఎందుకు అన్నదని చెప్పి ప్రభుపాద వారి భాష్యంలో వివరిస్తున్నారు ఫస్ట్ పారాగ్రాఫ్లో. శుద్ధ భక్తుడైన వాడు స్వలాభం కొరకే భగవానుని ఏదీని అర్థించటలో సిగ్గు చెందును. తన స్వలాభం కోసం ఏది కూడా అడగాలంటే భగవంతుని అడగాలంటే భక్తుడు సిగ్గు చెందుతాడు. అంటే అడగడానికి సిగ్గుపడతాడు. కానీ ప్రభుపాద కానీ గృహస్థులైన వారు కుటుంబం యొక్క ప్రేమ పాసము చే బద్ధులైన కారణమున ఆ దేవదేవుని కొన్ని మార్లు వరములు నర్దించవచ్చును. కానీ గృహస్థులు ఏం చేస్తుంటారు? ప్రేమ పాసంలో పడిపోతారు. ఇప్పుడు కుటుంబ సభ్యుల వల్ల వాళ్ళు కొంచెం అడుగుతారు. ఈ విషయం నెరిగి ఉన్నందున తన స్వజన పాండవులు వృష్ణి వంశస్థులు తనకు గల ప్రేమ పాసం తెంచివేయమని అర్థిస్తుంది. అంచేత తను ఇప్పుడు ఇరకాటంలో పడ్డాది. ఆమె ఇరకాటంలో పడ్డది. ఎటువంటి ఇరకాటం? దాన్ని విష్ణు చక్రవర్తి ఠాగూర్ వివరిస్తున్నారు. ఎటువంటి ఇరకాటం అంట? ఇక్కడ ఉండిపోమని అడుగుతుంది కదా. ఇక్కడ ఉండిపోతే అది పాండవులు చాలా ఆనందదాయకం. కానీ యదు వంశస్థులకి అది నష్టదాయకం. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఏదైతే కోల్పోతుందో భయపడుతుందో అది వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళు కూడా తన వాళ్ళే. ఎందుకని? ఆమె కుంతిదేవి నిజానికి వసుదేవుని యొక్క చెల్లెలు. ఇక్కడ దత్తత తీసుకుని కుంతి భోజనం దత్తత తీసుకున్నాడు. ఆ విధంగా కుంతి భోజనకి వచ్చి కుంతి అయింది. అది పృథు ఆమె పేరు. పృథు యొక్క కుమారుడు పార్థ అని వచ్చింది పాండవులకి. అంచేత వాళ్ళు కూడా కావాల్సిన వాళ్ళే. ఇక్కడ వీళ్ళు కోల్పోతున్న ఎంత బాధపడుతుందో వాళ్ళు కోల్పోతున్నారన్న బాధ కూడా ఏముంటది. అంచేత ఇప్పుడు కృష్ణుడు హస్తినాపురం చెల్లిపోతే పాండవులకి నష్టం, వెళ్ళకపోతే యాదవులకి నష్టం. ఇద్దరు తన వాళ్ళే. ఇప్పుడు వీళ్ళ కోసం మంచి కోరుకోవాలా, వాళ్ళ కోసం మంచి కోరుకోవాలా? నేను ఒకరి కోసం మంచి కోరుకుంటే ఇంకొకరికి సమావేశం చేసింది అంటున్నాను.
ఇంకొకరి కోసం మంచి కోరుకుంటే వీళ్ళకి మోసం చేసుకున్నా. ఎవరికో ఒకళ్ళకి నేను నష్టం కలిగిస్తున్నాను అవుతూ ఉంటాను. అంచేత నాకు ఈ ప్రేమే లేకపోతే నీ స్వతంత్రం. నువ్వు ఎవరికి మంచి చేయగలిగితే ఆళ్ళకి చేస్తావు. నాకు సంబంధం లేదు. అంచేత ఈ ప్రేమ బంధాన్ని తెంచేయి. అంటే ఎటువంటి ప్రేమ బంధం వల్ల భగవంతుడికి ఆటంకం కలిగిస్తానో అటువంటి ప్రేమ బంధాలు మనకొద్దు. భగవంతు సేవకు ఆటంకం కలుగుతదో అటువంటి ప్రేమ బంధాన్ని తొలగించు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు అక్కడికెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఈమేమడుగుతుంది? పొద్దు ఇక్కడ ఉండంటుంది. అంటే భగవంతుడి యొక్క కోరికకి నేను వ్యతిరేకంగా నడుస్తుందని అర్థం. నీ ప్రేమ బంధం వల్ల. అంచేది ప్రేమ బంధాన్ని తీసేయి. తీసేస్తే నీ స్వ ఇచ్చకి నేను అడ్డు రాను. నా కోరికలు అడ్డు రావు. అది కుంతీదేవి ఇక్కడ వ్యక్తపరుస్తుంది. హ్మ్. అందుకే ఇక్కడ ప్రభుపాదులు పాండవులు ఆమె సొంత పుత్రులు కాగా వృష్ణి వంశస్థులు తండ్రి వైపు బంధువులు. శ్రీకృష్ణ ఇరు వంశములకు సమానముగా సంబంధితుడై ఉన్నాడు. అంతేగాక ఆ శరణాగతిని పొందిన భక్తులైనందున ఇరు వంశుల వారికిని శ్రీకృష్ణ సహాయం అవసరమైనది. శ్రీకృష్ణ పాండవులతో కలిసి ఉండటం వలనని కుంతీదేవి కోరెను. కానీ అతడట్లు వనరించినట్లు తన పుట్టింటి వారికి ఆయన సహచర్యము లోపింపగలదు. ఈ పక్షపాత భావనలన్నీ కుంతీదేవి మనసుకు మిగిలి కలవరపరచెను. తత్కారణమనే ప్రేమ పాశమును తెంచివేయవలెనని ఆమె కోరెను. అంచేత ఏ విధంగా చేసినా భగవంతుడికి ఇరకాటంలో పెట్టింది. వెళ్ళిపోమని చెప్పినా భగవంతుడికి ఇరకాటంలో పెట్టినట్టే. ఉండమని చెప్పినా భగవంతుడికి ఇరకాటంలో పెట్టినట్టే. ఇదంతా ఇరకాటం, తను కూడా బాధపడడం, భగవంతుడిని బాధ పెట్టడం ఎందుకు? తన యొక్క ప్రేమ పాశం వల్ల. అంచేత అటువంటి ప్రేమ పాశాన్ని తొలగించేయని చెప్పి ఈమె కోరుకుంటుంది. అంచేత నాయకులైన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా పక్షపాత బుద్ధిని పెంచుకోకూడదు. అందుకని భగవంతుడు కూడా భగవద్గీత నా ద్వేషోస్తి నా ప్రియః, నాకు ద్వేషులు గాని, ప్రియులు గాని ఎవరు లేరనే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. ఆ! అందుకని ప్రభుపాద సెకండ్ పారాగ్రాఫ్‌లో రాస్తున్నాడు. శుద్ధ భక్తుడైన వాడు పరిమితమైన కుటుంబ ప్రేమ పాశమును తెంచివేసి, మోహగ్రస్తులైన జీవుల వరకే తన భక్తియుక్త సేవా కార్యములను అధికము కావించును. శుద్ధ భక్తుడు ఏం చేస్తాడు? తన యొక్క ప్రేమ పాశాల్ని ప్రేమ పాశం తొలగించుకుంటాడు. తొలగించుకోవడం వల్ల ఏం చేస్తాడు? ఆయన యొక్క సేవా కార్యాలను అధికం చేస్తాడు. ప్రభుపాద వారు తన యొక్క కుటుంబాన్ని వదులుకోవడం వల్ల ఈరోజు ప్రపంచాన్ని మొత్తాన్ని ఆయన ఉద్ధరించగలిగాడు. చైతన్య మహాప్రభు తన కుటుంబాన్ని వదులుకోవడం వల్ల హరినామ సంకీర్తన మొత్తం దేశం అంతటికి పంచాడు. అలాగే మన గురువులు కూడా వాళ్ళ యొక్క కుటుంబాన్ని వదులుకోవడం వల్ల వాళ్ళు మనకందరిని ఉద్ధరిస్తున్నారు. సో, ఈ విధంగా వాళ్ళందరూ శుద్ధ భక్తులు ఏం చేస్తుంటారు? వారి యొక్క కుటుంబ ప్రేమ పాశాలను తొలగించుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? వారి యొక్క సేవా కార్యక్రమాలు అధికం చేస్తారు. ఇంకా ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. కుటుంబ ప్రేమ పాశమును తెంచివేయుట అనగా కర్మరంగమును విస్తృతపరచుటనియే భావము. అంటే కర్మరంగం అంటే తన యొక్క యాక్టివిటీస్‌ని పెంచుకోవడం అని అర్థం. కుటుంబ ప్రేమ పాశాన్ని వదులుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి? తన యొక్క యాక్టివిటీస్ అంటే కర్మలు చేసే ఫీల్డ్‌ని పెంచుకుంటున్నాడు. ఈ విధంగా వనరింపనిదే ఎవరును బ్రాహ్మణుడు గాని, రాజు గాని, నాయకుడు గాని, భక్తులు గాని కాజాలరు. ఎవరైనా ఒక నాయకుడు అవ్వాలన్నా, బ్రాహ్మణుడు అవ్వాలన్నా, లేదా భక్తుడు అవ్వాలన్నా వాళ్ళు చేయాల్సిందేంటి? తమ యొక్క ప్రేమ పాశాన్ని పెంచుకొని, ఆ ప్రేమ పాశాన్ని ఒక కుటుంబం వరకే కాకుండా మొత్తం ప్రపంచం మొత్తానికి ప్రేమ పాశం ఇయ్యాలి. అది. అంచేత ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి గారి దగ్గరికి ఒక శిష్యుడొచ్చాడట. వచ్చి
ఆయన అడిగాడు. ఆయన వచ్చి గురుగారు మీరు నాకు సన్యాస దీక్ష ఇవ్వాలన్నారు. ఆయన ఆల్రెడీ గృహస్థ. అంటే అదేంటే సడెన్‌గా సన్యాసం ఎందుకు గుర్తుకొచ్చింది నీకన్నారు. అంటే అన్నాడట, నాకు సన్యాసానికి నేను అర్హుడినని అనుకుంటున్నాను. యూనో ఆశ్చర్యపోయారు. ఇదేంటి సన్యాసానికి అర్హుడు కాదు నిర్ణయించింది నేను గురువుగా. ఆయనే నిర్ణయించేసుకుంటున్నాడు. అనుకోని, "ఎందుకు నువ్వు అర్హుడు అనుకుంటున్నావయ్యా?" అన్నాడు. అంటే ఆయన అన్నాడట, "ఏం లేదు మా భార్య మొన్న చనిపోయిందండి. చనిపోయినప్పుడు నాకు ఏడుపే రాలేదు. హ్మ్. అంచేత నాకు వైరాగ్యం వచ్చేసిందని అర్థం నేను అనుకుంటున్నాను. అంచేత మీరు సన్యాసం ఇచ్చి నేను సన్యాసానికి అర్హుడిని అనుకుంటున్నాను." అంటే అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి గారు అన్నారట, "నీ భార్య కోసం నువ్వు ఏడలేదు కదా! ఇక లోక జీవుల కోసం నువ్వు ఏడుస్తావా? నిజానికి నీకు సన్యాసి చచ్చినా కూడా ఇవ్వను నేనన్నా." ప్రేమ పాసం అంటే వదులుకోవడం అంటే సంసారాన్ని వదిలేసుకొని కఠినంగా ఉండమని కాదు. ఆ పాసం సంసారం వరకు ఒక కుటుంబం వరకే కాకుండా ప్రపంచం మొత్తానికి వేసుకోమని అర్థం. కుటుంబం వరకే లిమిట్ చేయొద్దు. హ్మ్. అంచేతే ఈ ప్రేమ పాసాల్ని కుటుంబానికో, ఒక దేశానికో, ఒక ప్రాంతానికో శారీరకంతో సంబంధం ఉన్న వాటికే పరిమితం చేసుకోకుండా మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి జీవరాశులన్నిటికి కూడా వేసుకోవాలి. అది నిజమైన ప్రేమ పాసం. నిజమైన ప్రేమ. మన కుటుంబ సభ్యులని మనం ఎలా చూసుకుంటున్నామో, మన శరీరంతో సంబంధం ఉన్న వాటిని మనం ఏ విధంగా చూసుకుంటున్నామో, శరీరంతో సంబంధం లేని వాటిని కూడా ఆ విధంగా చూడగలిగినప్పుడు అది నిజమైన ప్రేమ. లేకపోతే ఇది ప్రేమ పాసంలో చిక్కుకున్న వాళ్ళం. అది ఎప్పుడైతే ఉంటదో అది ప్రేమలో పాసం కాదది ప్రేమ. ఎప్పుడైతే అది లేకుండా మన కుటుంబం వరకు మన శరీరంతో సంబంధం ఉంది. నా శరీరం నేను ఈ కుటుంబంలో పుట్టాను కాబట్టి ఈ కుటుంబం నాది. ఈ ఇంట్లో పుట్టాను కాబట్టి ఇది నాది. ఈ దేశంలో పుట్టాను ఈ దేశం. ఆళ్ళకి ఎప్పుడైతే పెట్టుకున్నారో అది ప్రేమ పాసం. అదే ప్రేమ పాసం తెంచుకోవడం అంటే ఆళ్ళని వదులుకోమని కాదు. వదులుకొని ఆళ్ళెవరో నాకు ఖాతరు లేదనుకుంటే ఆళ్ళ ఖాతరు లేదు మనం మన దగ్గరున్న వాళ్ళని మనం ఖాతరు చేయకపోతే పైన ఉన్నోళ్ళని ఎలా ఖాతరు చేయగలం? మన దగ్గరున్న వాళ్ళ కోసం మనం బాధపడకపోతే పైనున్నోళ్ళ కోసం ఏం బాధపడతాం? అంచేత ప్రేమ బంధాలను వదులుకోమంటే కసాయుడుగా మారమని కాదు. దాన్ని పెద్దగా పెంచుకోవడం. అందుకని కర్మ రంగాన్ని విస్తృతం చేసుకోవడం అని అర్థం. అది. అంటే అది మనం గుర్తుంచుకోవాలి. హ్మ్. అంచేత మూడో పారాగ్రాఫ్ కనుకనే భగవాను నిర్మలుడైన భక్తుని యెడల ప్రత్యేక కరుణను చూపి, పరిస్థితుల ప్రాబల్యముచే అతని కుటుంబ పాసమును తెంపివేయునట్లుగా కొన్ని మార్లు అనుభవమునకు వచ్చుచుండును. అతని ప్రభావపూర్ణ శక్తి చేతనే అటువంటి పరిస్థితులు కల్పించబడును. ఆ రీతిగా చేయడం ద్వారా భగవానుడు తన పైననే భక్తుడు సంపూర్ణంగా ఆధారపడినట్లు చేసి, అతని భగవద్ధామ మార్గమును సుగమం చేయును. అందుకని భగవంతుడు నిర్బలుడు, బలం లేనివాడైన భక్తుడు. భక్తుడిని ఎవరైతే బలం లేదు అనుకుని భగవంతుడి మీద ఆధారపడుంటారో అటువంటి భక్తుడికి ఏం చేస్తాడు? అన్ని బంధాలని తెంచివేసేస్తాడు. తెంచివేసి ఆ భక్తుడు తన మీద సంపూర్ణంగా పడేటట్టు చేసి, ఆయన తను దగ్గరుండి భగవద్ధామానికి తీసుకెళ్ళి బాధ్యత తీసుకుంటాడు. అంచేత మనం ఎంత ఎక్కువగా భగవంతుడి యొక్క కృప మీద ఆధారపడతామో, అంత ఎక్కువగా అంత సురక్షితంగా మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. భగవంతుడి యొక్క సాంగత్యంలో, భగవంతుడి యొక్క సహచర్యంతో. హ్మ్. సో, ఈ విధంగా అందుకనే మనం ఎక్కువగా భగవంతుడి యొక్క ఆహ్, ప్రేమ మీద ఆధారపడి ఉండాలి. నెక్స్ట్‌ది కూడా చదువుదాం అనుకున్నాం గానీ, నెక్స్ట్ కొద్దిగా పెద్దది. రాద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే చూడండి. హ్మ్. మనం చెప్పిన దాని మీద ఎవరికైనా ప్రశ్నలున్నాయా?
హరే కృష్ణ ప్రభు, దండాత్ ప్రణాం ప్రభు. ప్రభు, ఒక్కసారి ప్రేమకి ప్రేమ పాస బంధానికి ఒక్కసారి అది డిఫరెన్సియేషన్ చెప్పరా ప్రభు? పాసం అంటే చిక్కుముడి, ముడి వేసుకోవడం, మనం బంధించుకోవడం. పాసంలో ఉన్నామంటే ఎప్పుడైతే మనం ఒక లిమిటేషన్ పెట్టుకుంటామో, అంటే అంతకన్నా పైకి వెళ్ళకపోతే మనం దాంట్లో బంధితులు అయిపోయినట్టు. బంధితులు అయిపోయామంటే మనం ఏదైనా ఒక దాంట్లో బంధించబడ్డారు అంటే అంతవరకు మనం వెళ్ళగలం, దాన్ని దాటి బయటికి వెళ్ళలేం అని అర్థం. అప్పుడు దాన్నే బంధితులు అంటారు. బంధింపబడడం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక రూమ్ పెట్టి బంధించారు అంటే ఆ రూమ్ వరకే మనం కదలగలం, బయటికి వెళ్ళలేం. అలాగే ప్రేమ పాసం అంటే బంధం. ఈ ప్రేమ బంధంలో ఎప్పుడైతే పడిపోయామంటే అర్థం ఏంటి, మనం అంతవరకు ఆలోచిస్తాం, అందుమించి ఆలోచించలేం. అంటే మనం చాలా నేరో మైండెడ్ అయిపోతాం. అంటే ప్రేమ పాసం అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను శారీరక సంబంధించి నేను పలానా ఇంట్లో పుట్టాను కాబట్టి అది నా కుటుంబం, పలానా ఊర్లో పుట్టాను కాబట్టి నా ఊరు. అలాగే ఆ ఊరు వరకే మనం ఆలోచించడం, ఆ కుటుంబం వరకు ఆలోచించడం చేస్తే అది ప్రేమ పాసం. దాన్ని ఎప్పుడైతే తెంచుకొని ప్రతి ఒక్కరు నా వాళ్ళే అనుకుంటామో అది ప్రేమ. అందుకని భగవంతుడు ప్రేమామయుడు, ప్రేమ పాసమయుడు కాదు. ఇంకా ఆయనకి అందరూ జీవులే, ఆయనకి అందరూ బిడ్డలే, అందరికి సమానమే. మనిషిని ఎలా చూస్తున్నాడో జంతువుని అలాగే చూస్తాడు, చెట్టుని అలాగే చూస్తాడు, శత్రువుని అలాగే చూస్తాడు, అభక్తుని అలాగే చూస్తాడు. అంచేత అది ప్రేమ. ఎప్పుడైతే ప్రేమ పాసం అంటే అర్థం ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనం దాన్ని బట్టి చూస్తాం. నా కుటుంబం వాడు, నాకు నచ్చినాడు ఉండు, నాకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, నీకు నచ్చినట్టుగా నడుచుకుంటాడు, నీకు నచ్చినట్టు నడుచుకోడు, వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు అని మనల్ని బట్టి చూసుకుని దాన్ని బట్టి మనం ఎప్పుడైతే ప్రేమను వ్యక్తపరుస్తామో అది మన ప్రేమ పాసంలో చెప్పుకున్నాం. ప్రేమ పాసానికి ప్రేమకి అవధులు లేవు, ప్రేమ పాసానికి అవధులు ఉంటాయి. ఎప్పుడైతే మన ప్రేమకి అవధులు ఉన్నాయో, అంటే లిమిటేషన్స్ ఉన్నాయో, లేదంటే ఒక కండిషన్స్ ఉన్నాయో, అంటే మనం ప్రేమ పాసంలో చిక్కుకున్నట్లే. ఈయన వెనబడి కాబట్టి ఈయనకి మనం చేసిన వేస్ట్లే అని ఎప్పుడైతే అనుకున్నామో మనం ప్రేమ పాసంలో పడిపోయినట్లే. మనం ఎంత ప్రేమమయం అని అందరూ అనుకున్నా సరే మన ప్రేమ పాసంలో ఉన్నట్లే. ఎందుకని మన శత్రువుకి మన ప్రేమను ఇవ్వలేం, మన విరోధికి మన ప్రేమను ఇవ్వలేం, మనకు నచ్చిన వాడికి మన ప్రేమను ఇవ్వలేకపోతాం. ప్రేమ అన్నది అలా కాదు. ప్రేమ అన్నది ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే ప్రేమ ఇవ్వగలం. ప్రేమకి అవధులు లేవు. ఇంచేత ప్రేమ పాసం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక కండిషన్ తోటి మన ప్రేమను ఇవ్వలేకపోతే మనం ప్రేమ పాసంలో చిక్కుతాం. ఓకే మాధవి, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక అన్ని బంధాలను తీసి కృష్ణపై ఆధారపడినప్పుడు చేసి తన దగ్గరికి వెళ్ళడం అంటే ఏమిటి? అన్ని బంధాలు తీసి కృష్ణపై ఆధారపడేటట్టు చేసి తన దగ్గరికి తీసుకెళ్ళడం. మనం వదిలించుకోకపోతే మనం ఇలాగ చూడండి, 2 రకాలు. ఒకటి ఏంటంటే భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు మనల్ని మనం తగ్గించుకోకపోతే ఇప్పుడు చూడండి, ఏదైనా మనకి ఒక రోగం ఉందనుకోండి, ముందు మందులు ఇస్తారు, మందులు ఇచ్చి కొన్ని మనల్ని ఫాలో అవ్వమంటారు. అవి ఫాలో అవ్వకపోతే మనం ఏం చేస్తారు, అప్పుడు ఆపరేషన్, సర్జరీగా. అవును కదా. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు ఒక అవకాశం ఇస్తాడు, మనం తగ్గించుకొని ఈ బంధాలను తగ్గించుకొని భగవంతుడి మీద బంధం పెంచుకుంటే పర్వాలేదు. లేకపోతే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు ఆయన తొలగించినప్పుడు బాధాకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ కట్టేసి పడేస్తాడు. అందుకే సర్జరీ కష్టం. అందుకే మందులు వేసి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి అవి ఇచ్చి మనం కదా, ఆ పెయిన్ కిల్లర్స్ లేకపోతే మనం తట్టుకోలేము బాధని.
కానీ అంత సర్జరీ స్థాయికి ఎవరు తెచ్చుకుంటారు? మనమే. మన యొక్క నెగ్లిజెన్స్ వల్ల. అదే విధంగా మన బంధాన్ని మన మట్టుకు మనం తగ్గించుకోకపోతే భగవంతుడు రణరంగంలో దిగితే ఏమవుద్ది? ఠక్ 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 వచ్చేసి పడేస్తాడు. మనకింకా ఆప్షన్ లేదు. ఆ బాధను భరించాలి. దాని బదులు మనం నెమ్మది తగ్గించుకుంటూ వెళ్ళిపోతే అది మనకు బెస్ట్. అంచేత నాకు ఆ నెమ్మదిగా తగ్గించుకునే శక్తిని నాకివ్వు, ఆ బుద్ధిని నాకివ్వు అని చెప్పి ప్రార్థిస్తున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాద की जय, श्रीमद् भगवद्गीता की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण।